మాది ప్రజాప్రభుత్వం. ప్రజల కోసమే చేస్తున్నాం. ఏదైనా సరే ప్రజల సంక్షేమం కోసమే పాటుపడుతున్నాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటా ఉన్నది. మొన్న అసెంబ్లీలో బడ్జెట్ సందర్భంగా చెప్పుకున్నది. ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి ఒక 99 రోజుల ప్రణాళిక తీసుకొని ఒక కార్యక్రమం చేపడతా ఉన్నారు. అద్భుతంగా ఉంది మా పనితీరు. ఈ 99 రోజుల ప్రణాళికతోని ఇంకా మా బెటర్‌మెంట్ ఏముంది, మేము ఏం చేస్తున్నాం అనేది ప్రపంచానికి చూపించుకుంటాం అని చెప్పి కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. సో ఈ క్రమంలో రీసెంట్‌గా భూపాలపల్లికి సంబంధించి ఒక వీడియో బయటకొచ్చింది. భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి, జిల్లా హాస్పిటల్ నుంచి ఒక వీడియో బయటకొచ్చింది. ఒకసారి చూడండి. ఆయన స్థానిక ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ. ఆయన వెళ్ళి అక్కడ ఒక వ్యక్తి మీద అరుస్తా ఉన్నాడు, తిడతాడు, యూజ్లెస్ ఫెలో అది ఇది అని చెప్పి తిట్టిండు. అది కొంచెం వైరల్ అయింది. అట్లా ఒక అది డాక్టర్ను తిట్టిండు అని చెప్పి వైరల్ అయింది. కానీ వాస్తవానికి ఆయన తిట్టేది డాక్టర్ని కాదు. అక్కడ ఈ శానిటైజేషన్ వర్క్స్ చూసి సూపర్వైజర్ను తిట్టాడు. ఆ సూపర్వైజర్ ఒక దళిత వ్యక్తి, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సూపర్వైజర్ ఆయన. ఆ వ్యక్తి ఆయన మీద ఈయన చిరుబుర్రులాడిండు. మరి అంతగానం ఆ శానిటైజర్ సూపర్వైజర్ ఏం తప్పు చేసిండు? ఆయన తప్పేం లేదు, తప్పు చేసింది వేరే వాళ్ళు, తిట్లు పడ్డది మాత్రం ఆ సూపర్వైజర్. వాస్తవానికి భూపాలపల్లి జిల్లా హాస్పిటల్ అనేది ఎంత దరిద్రంగా తయారైంది అంటే, కనీసం ఆ శానిటైజేషన్ చేసి ఆ చెత్త అంతా తీసి బయటపడేయడానికి కవర్లు కూడా లేవు. మరి ఆ పని సూపర్వైజర్ చూసుకోవాలి కదా అంటే, ఇప్పుడు ఏం చేశారంటే కొత్తగా రూల్స్ మార్చి కొన్ని నెలల నుంచి ఆ వర్క్స్ అన్ని కూడా, ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్ని కూడా డాక్టర్లకు అప్పచెప్పారు. సూపరింటెండెంట్ చూసుకోవాలి. సూపరింటెండెంట్ ఇంకొక ఇన్ఛార్జ్ డాక్టర్ ఉంటాడు, ఆయనే చూసుకోవాలి. అక్కడ సూపరింటెండెంట్ కూడా రెగ్యులర్ సూపరింటెండెంట్ లేడు, ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇచ్చారు. ఆయన ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతాడు. ఆయన ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ వ్యవహారాలు అవన్నీ ఆయనకు ఉంటాయి. సో ఆయన వచ్చేది ఎప్పుడో, పోయేది ఎప్పుడో. సో వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు మెటీరియల్ ఇస్తేనే వీళ్ళు ఈ శానిటైజేషన్ అంతా చేసి ఆ కవర్లలోన ఇంకో దాంట్లో వేసి బయటపడేస్తారు. కానీ ఆ కవర్లు ఇవ్వట్లేదు, ఆ కవర్లకి డబ్బులు ఇవ్వట్లేదు. శానిటైజేషన్ కవర్లు మనం చెత్తేయడానికి పెద్ద కవర్స్ ఉంటాయి కదా, హాస్పిటల్లో మనం పోయినప్పుడు చూస్తాం. తడి చెత్త, పొడి చెత్త లాగా 2 డిఫరెంట్ కలర్స్లో కవర్స్ ఉంటాయి. వాటిలో వేసి ప్యాక్ చేసి బయటపడేస్తారు, మెడికల్ వేస్ట్ కానీ ఇవన్నీ కూడా. సో ఆ కవర్లు లేవు. వాటికి కొనివ్వడానికి సూపరింటెండెంట్ కానీ ఇంకొక ఇన్ఛార్జ్ డాక్టర్ కానీ డబ్బులు ఇవ్వట్లేదు. సో మరి ఆయన అడిగి ఒలిసిపోయి అట్లే వదిలేసిండు. వీళ్ళు మొన్న ఇక ప్రజాపాలన మేమేదో ప్రగతి చేసినామని చెప్పేసి 99 రోజుల ప్రణాళిక చేస్తున్నారు కదా, ఆ కార్యక్రమంలో భాగంగా అక్కడికి ఎమ్మెల్యే పోయినప్పుడు ఆ చెత్త ఎక్కడిది అక్కడనే ఉన్నది. ఎందుకు ఇట్లా ఉంది అని అడిగితే ఆ కవర్లు లేవు అని చెప్పి ఈ శానిటైజేషన్ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఆయన సమాధానం ఇస్తాడు. సమాధానం ఇస్తే ఈ మాటకే, కవర్లు లేవు, నాకు కవర్లకు డబ్బులు ఇస్తలేరు వాళ్ళు కొనడానికి, కవర్లు లేవు తీయడానికి అని చెప్పినందుకు ఈ మాటకే ఎమ్మెల్యే గారు చిర్రునంతెత్తు లేచి, యూలెస్ ఫెలో, నువ్వు నాతోటి కవర్లు లేవని నాకే సమాధానం చెప్తావా అని చెప్పి తిట్టిండు ఆయన. ఇదే తిట్టిండు ఆయన. ఇదే అసలు జరిగిన అసలు విషయం ఇది. శానిటైజేషన్ కవర్లు లేవని నాకు చెప్తావా నువ్వు, ఎమ్మెల్యే నేను, నాకు చెప్తావా నువ్వు తెచ్చి వేయాలి అని చెప్పి ఆ సూపర్వైజర్ మీద ఎగురుతున్నాడు ఆయన. ఇది ఎక్కడ జరిగింది? మరి దానికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? సూపరింటెండెంట్ ఇవ్వాలి, లేకపోతే ఇంకొక ఇన్ఛార్జ్ డాక్టర్ ఇవ్వాలి. కానీ వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. ఈ సూపర్వైజర్ ఎన్నని తీసుకొచ్చి పెడతాడు? ఆయన సొంత జేబులోకి వెళ్ళి తీసుకొచ్చి అయితే పెట్టలేడుగా హాస్పిటల్కి. అంత పెద్ద హాస్పిటల్ అది, జిల్లా హాస్పిటల్ అది. సో ఇంత పెద్ద హాస్పిటల్కి ఆయన సొంత డబ్బులు ఎట్లా పెడతాడు? పెట్టాడు కదా. ప్రభుత్వం నిధులు ఇవ్వాలి, మేము అద్భుతంగా చేస్తున్నాం, ప్రభుత్వ హాస్పిటల్ని, ఆరోగ్య వ్యవస్థను గత ప్రభుత్వం కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. మరి చెప్పినప్పుడు డబ్బులు ఇవ్వాలిగా, కానీ మినిమం ఫండ్స్ లేవు. ఇది ఒకటే కాదు, ఆ భూపాలపల్లి జిల్లా హాస్పిటల్ అనేది ఎంత దరిద్రంగా ఉందని స్టార్టింగ్లో చెప్పినా కదా, నిజంగానే. కనీసం స్టాఫ్కి కూడా అక్కడ టాయిలెట్లు సరిగా ఉండయి. స్టాఫ్కి కూడా మీరు అక్కడికి వెళ్ళి చూస్తే హాస్పిటల్లో కనిపిస్తుంది, అక్కడ వెళ్ళి పబ్లిక్ని అడిగినా తెలుస్తుంది. కనీసం వాళ్ళకు టాయిలెట్లు ఉండయి. ఇంకొక దరిద్రం ఏంటి అంటే, రీసెంట్గా ఒక ఎంఆర్ఐ మిషన్ని ఎవరో డొనేట్ చేశారు హాస్పిటల్కి. ఏదో కంపెనీ ఎవరో వ్యక్తులు డొనేట్ చేశారు. దాన్ని ఏం చేయాలి మరి? మనం ఎట్లా కొనుక్కోము, మనం ఎట్లా పెట్టము, ప్రజలను పట్టించుకోము. వేరేటోళ్ళు డొనేట్ చేసినప్పుడు అయినా దాన్ని తీసుకొచ్చి, వాడు డొనేట్ చేసినప్పుడు దాన్ని అక్కడ పెట్టాలి, ఫిట్టింగ్ చేయాలి, దానికి పవర్ సప్లై చేయాలి, దానికి ఒక ఆపరేటర్ని తీసుకొచ్చి పెట్టాలి, పెట్టి దాన్ని నడిపించి ప్రజలకు సేవలు అందించాలి. కానీ ఇప్పటి వరకు కూడా దాన్ని యూసేజ్లోకి తీసుకొచ్చింది లేదు. ఆ పక్కన పడేసిరు, దాన్ని అట్లనే ఉన్నది. దానికి టైం పీరియడ్ ఉంటుందట, కొద్ది రోజులు దాటితే మళ్ళీ అది రిటర్న్ వెళ్ళిపోతుందంట. అంటే దాన్ని ఆపరేషన్లోకి తీసుకురాకుంటే వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకొని పోతారట. పర్టికులర్ పీరియడ్ లోపల దాన్ని పని చేయించాలి, ప్రజలకు సేవ చేయాలి, దాంతో ఎంఆర్ఐ స్కానింగ్లు అక్కడనే చేయాలి. కానీ వాళ్ళు దాన్ని చేస్తలేరు, పక్కన పడేసి పెట్టేసారు. ఉన్న వాటిలో కూడా ఎక్స్రే డిపార్ట్మెంట్లో సరిగా సిబ్బంది ఉండరు, ఈ పాథాలజీ ల్యాబ్లో ఉండరు. ఇంకా దరిద్రం, పాథాలజీ ల్యాబ్లో అయితే అక్కడ ఎవరిని పోయినా అడిగినా చెప్తారు ప్రజలు. కొన్నిసార్లు డైరెక్ట్ రాసి పంపిస్తారంట రిపోర్ట్లు.
అంటే కరెక్ట్ మేనేజింగ్ చూసుకునే వాళ్ళు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. సో అక్కడ సిబ్బందికి ఇష్టారాజ్యం అయిపోతా ఉన్నది, ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. కనీసం ఆ చెత్త బయట వేయడానికి కవర్లకు కూడా లేని పరిస్థితి వచ్చింది. కేవలం చెత్త కవర్లు లేవు అన్నందుకే ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఎగిరిండు. మరి హెడ్ క్వార్టర్లో ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉంది. ఎమ్మెల్యే కొన్ని నిధులు ఇచ్చి దాన్ని ఎంతో కొంత డెవలప్ చేయొచ్చు కదా, హాస్పిటల్ని బాగా చేయొచ్చు కదా. కానీ ఇప్పటివరకు చేసింది లేదు. సమస్య ఉంది అని చెప్తే ఆ స్థాయిలో ఎగిరిండు ఆయన. సో ఇన్ని సమస్యలు నేను చెప్పిన చాలా కొన్ని సమస్యలు హాస్పిటల్లో ప్రతి దాంట్లో నిర్లక్ష్యము ఎంత దారుణంగా ఉంది. కనీసం టాయిలెట్లు స్టాఫ్కి కూడా లేవంటే అర్థం చేసుకోండి పరిస్థితి ఎట్లా ఉంది. ఎవడో డొనేట్ చేసిన ఎంఆర్ఐ మిషన్ కూడా వినియోగంలోకి తీసుకొచ్చి తెలియలేకుండా పోయింది వాళ్ళకి. అంటే ఆరోగ్య శాఖ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, వీళ్ళు ఎంత అద్భుతంగా రెగ్యులర్ రివ్యూలు చేస్తున్నారు, ఎంత అద్భుతంగా హాస్పిటల్స్ పనిచేస్తున్నాయో. ఇగో ఇది ఒకటి ఎగ్జాంపుల్. అన్నం ఉడికిందా చూడాలంటే ఒక మెతుకు తీసి చూస్తే సరిపోతుంది అంటారు కదా, ఇదే అన్నట్టు మన జిల్లా హాస్పిటల్స్ల పరిస్థితి ఇది. ఒక్క హాస్పిటల్లో ఇట్లా ఉంది భూపాలపల్లిలో అంటే దాదాపు అన్నిట్లలో ఇట్లే ఉంటుంది, పెద్దగా వేరే డిఫరెన్స్ ఏ ఉండదు. ఇంత మరీ వదిలేసి డాక్టర్లు పట్టించుకోకుండా చేస్తున్నారంటే ఖచ్చితంగా మా పైనుంచి ప్రెజర్ లేనప్పుడు, పైనుంచి ఈ వీళ్ళ మీద కంట్రోలింగ్ అథారిటీ సరిగా లేనప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. మన ఇన్ఫ్రా ఎలా ఉన్నది, మన హెచ్ఆర్ ఎలా ఉన్నది, మనం ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ లొసుగులు ఎక్కడున్నాయి, ఏమి చేస్తే మార్పులు వస్తాయి, మనకున్న గ్యాప్స్ ఏంటి, మనకున్న ఇబ్బందులు ఏంటి, గ్రామ స్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీ వరకు, ఒక సబ్ సెంటర్ నుంచి ఏ స్థాయిలో మనకి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మనకు సామాన్యుడు మన పిఎస్సికే కానీ, మన సబ్ సెంటర్కే కానీ, మన సిఎస్సికే కానీ, మన ఏరియా హాస్పిటల్కే కానీ వచ్చిన పేషెంట్ కాదు, మన కస్టమర్. అండ్ వీఆర్ అకౌంటబుల్ బికాస్ దిస్ డిపార్ట్మెంట్ ఇస్ సర్వీస్ ఓరియంటెడ్ డిపార్ట్మెంట్. వీళ్ళు అసెంబ్లీలో బడ్జెట్ల సందర్భంగా చెప్పుకుంటారు, మేము ఆరోగ్యశ్రీ 10 లక్షలకు పెంచినాం, అది చేసినాం, ఇది చేసినామని. కానీ కనీసం ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా, కనీస సౌకర్యాలు లేకుండా చెత్తే బయటేసే కవర్లు లేని దుస్థితిలో హాస్పిటల్స్ ఉంటే నువ్వు ప్రైవేట్ వాళ్ళని దోచిపెట్టడానికే 10 లక్షలకు పెంచింది. అది వాడుకుంటున్న వాళ్ళు కూడా చాలా తక్కువ మంది, ఎవరు అసలు ఆ 10 లక్షల వరకు వాడతలేరు. అట్లాంటప్పుడు నువ్వు ప్రభుత్వ హాస్పిటల్లో సౌకర్యాలు మెరుగుపరచకుండా, పైగా సౌకర్యాలు మెరుగుపరిచేందుకు పోయి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేని ఒక దళిత వ్యక్తి మీద, ఒక దళిత సూపర్వైజర్ మీద చిరుబురులాడి ఆయన అట్లా యూజ్లెస్ ఫెలో అని అంతమందిలో డాక్టర్లు వాళ్ళందరూ నా రక్కనే అంతమందిలో తిట్టడం మీద అంత చేయడం వైఫల్యం ప్రభుత్వానిది, వైఫల్యం ఉన్నతాధికారులది, సూపరింటెండెంట్ది, వైఫల్యం ఎమ్మెల్యేది. కానీ తిట్లు పడ్డది పాపం అక్కడ సూపర్వైజర్. అంటే ప్రభుత్వ తప్పిదాలకు, ప్రభుత్వ వైఫల్యాలకు వేరేటోళ్ళని బలి చేస్తున్నారు. ప్రతి సందర్భంలో, ప్రతి ఇష్యూలో కూడా అధికారులు బలవుతున్నారు. వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు నిధులు ఇవ్వకుండా అది చేస్తున్నారు. చివరికి వచ్చేసరి అధికారుల మీద నెట్టి వాళ్ళు పని చేస్తలేరు, వాళ్ళు ఇట్లా వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద నెడుతున్నారు. వాళ్ళకి ఏమైనా నిధులు ఇస్తే ఏమన్నా చేస్తేనే కదా వాళ్ళు పని చేస్తారు. కానీ అవేమి ఇయ్యరు, కానీ వాళ్ళు సొంత జేబులోకి వెళ్ళి పెట్టుకొని పని చేయాలి. ఇగో ఇది నడుస్తున్నది, ఇది ప్రజాపాలన. మరి ఆ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే మరి ఇప్పుడైనా నిజం తెలుసుకొని హాస్పిటల్ని బాగా చేస్తాడో లేదో చూద్దాం. థ్యాంక్ యూ.